దేవభూమి ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో జల విలయం బీభత్సం సృష్టించింది. పవిత్ర చార్ధామ్లలో ఒకటైన గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి గ్రామంపై ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. కుంభవృష్టి కారణంగా వచ్చిన మెరుపు వరదలకు కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు, హోటళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తుకు 4 మృత్యువాత పడగా మరో 60 నుంచి 70 మంది గల్లంతయ్యారు. हाँ गाड़ी है, गाड़ी देखो गाड़ी आदमी पूरा भरा हुआ है। आदमी है इसमें, आदमी है उसमें। हाँ आदमी है आदमी पूरा देखो, आदमी है उसमें। This is the location of the mudslide at the Dharali village. Around 13:45, a major mudslide had come in the Kheergad Nala in this particular village. The complete mid portion of the village has got swept out and the road has got blocked. The villagers on both sides have been evacuated by the army column which reached on the ground. Presently, the villagers have been asked to stay away from this side as the mudslide is still continuing. One casualty has already been evacuated to the MI room of Harshil, and rest of the efforts to locate the persons who have got swept away is ongoing. భారతీయ సైనిక శిబిరమున్న హర్సిల్లో కూడా కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 10 మంది జవాన్లు గల్లంతైనట్లు తెలుస్తుంది. సహాయక చర్యల కోసం చండీగఢ్ ఎయిర్ బేస్ లో వాయుదళానికి చెందిన హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇంక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. ఉత్తరాఖండ్ లో వరదలు మరొకసారి బీభత్సం సృష్టించాయని చెప్పవచ్చు. ప్రకృతి ప్రళయం అంటే ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం సమయంలో గుండపోత వర్షం అంటే ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరేలే అనే అడవుల్లో ఒక్కసారిగా ధరాలి గ్రామ అడవుల్లో ఒక్కసారి కుంభవృష్టి అంటే క్లౌడ్ బరస్ట్ కు ఆకస్మిక భారీ వర్షంతో మొత్తంగా కూడా వరదలు ముంచెత్తాయి. సో ఆకాశీ వరద ఒక్కసారిగా ఊరుపై విరుచుకుపడింది, ధరాలి గ్రామంపై విరుచుకుపడింది. దీంతో కళ్ళ ముందు చూస్తుండగానే వాయు వేగంతో రాకాశ వరద ఒక్కసారిగా ఆ ఊరినంతా కూడా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పవచ్చు. సో వరదల ధాటికి, రాకాశ వరద ధాటికి ఉన్నటువంటి దాదాపు సుమారు 100కు పైగా నివాస సముదాయాలు, అందులో హోటల్స్ తో పాటుగా నివాస సముదాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా వరదలో కొట్టుకుపోయే పరిస్థితి అనిపించింది. ఎందుకంటే ఒకవైపు పైనుంచి కొండపై నుంచి ఆ వరద ప్రవాహాన్ని చూసిన వాళ్ళందరూ బెంబేతో భయంతో అరుపులు కేకలతో కింద ఉన్న వారిని అప్రమత్త చేసే ప్రయత్నం చేసిన కనీసం అట్లాంటి సమయం కూడా లేకుండా పోయింది. కానీ వీళ్ళకి తప్పించుకుందాము, ఈ వరద ముప్పు నుంచి తప్పించుకుందామని అనుకునే లోపే అంతా కూడా ఒక్కసారిగా క్షణాల్లోపే ఒక వరద ప్రవాహం అంతా ధరాలి గ్రామాన్ని ముంచేసింది, ఊడ్చిపెట్టుకుపోయిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క పెను విపత్తులో దాదాపుగా 50 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు మొత్తం నేషనల్ డిజాస్టర్ అదంతా బృందాలు కూడా పెద్ద ఎత్తున ఆ ఉత్తరకాశీ అక్కడి ధరాలి గ్రామాన్ని చేరుకున్నాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు తీవ్ర గాయాలతో ఉన్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు ఆ వరద ప్రవాహంలో ఒకవైపు కార్లు కావచ్చు, ఇల్లు అంతా కూడా కొట్టుకోవచ్చిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు సుమారు 50 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తూ ఉంది. అనధికారికంగానే అది 50 మంది. సో అసలు ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ సమయంలో, అక్కడ కింద ఉన్నటువంటి దాదాపుగా 100 మంది పైగా సముదాయాలు కాబట్టి ఒక 200 మందికి సంబంధించిన కుటుంబాలు ఉంటాయని సమాచారం. సో అంత మందిలో అసలు ఎవరికి ఏం జరిగిందనేది మాత్రం ఇప్పటికి కూడా అధికారికంగా సమాచారం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ధరాలికి సంబంధించి పక్కన వేరే గ్రామంలో కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి ఒక పండుగ కార్యక్రమం ఉందంటే, పూజా కార్యక్రమం ఉందంటే మంచి రోజు కాబట్టి అంత పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళాలని చెప్పేసి దీంతో మరింత ముప్పు తప్పింది. దాదాపుగా సగం పైకి జనాభా అంతా కూడా అక్కడికి వెళ్లారని ఒక సమాచారం. సో దీంతో ఈ యొక్క వరద ప్రవాహం దాటికి ఎంతమంది గల్లంతయ్యారు ఏంటనేది మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సో గతంలో కూడా 2012వ సంవత్సరం అదే ఆగస్టు 5వ తేదీన
ఇలాంటి ఇదే ఉత్తరకాశీ సంబంధించి ఇదే ప్రాంతంలో ఒక పెను విపత్తులాగా ఒక రాకాసి వరద ముంచెత్తింది. అప్పుడు కూడా దాదాపుగా సుమారు 50 మంది పైగా చనిపోయారు, 40 మందికి పైగా గల్లంతయ్యారు. సో యాదృచ్ఛికంగా నిన్న అదే ఆగస్టు 5వ తేదీని మరొకసారి అలాంటి ప్రళయమే, అలాంటి విపత్తి రావడం కూడా ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశం అవుతా ఉంది. సో ఏదేమైనా ఈ ప్రకృతి విపత్తు మాత్రం మొత్తంగా కూడా ఉత్తరాఖండ్ ను ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి, ఉత్తరకాశీలో ఒక బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. కేవలం ఎందుకంటే ఉత్తరాఖండ్ పర్యాటక ప్రాంతం కాబట్టడంతో పెద్ద ఎత్తున ప్రతినిత్యం కూడా వేలాది మంది పర్యాటకులు వస్తారు. సో నిన్న కూడా కొన్ని హోటల్స్ అట్లాంటి పర్యాటకులు ఏమైనా వచ్చారా అనేది కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సమాచారం వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో సీఎం పుష్కర్ ధామ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షను పర్యవేక్షిస్తూ సహాయక చర్యలకు ఆరా తీస్తా ఉన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా ఇతరత్ర ముఖ్య నాయకులంతా కూడా ఉత్తరకాశీలో జరిగినటువంటి ప్రకృతి విపత్తును అంతా కూడా తీవ్రంగా కలిసివేసిందని, ఎవరికి కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అక్కడ పరిస్థితులను. అయితే ఇది ఒకవైపు మరో అక్కడే పక్కనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హర్షలి ఆర్మీ క్యాంప్ పై కూడా ఈ యొక్క రాకాసి వరద విడుచుకుపోయి పెద్ద ఎత్తున అక్కడ కొండపై నుంచి వచ్చినటువంటి వరదల్లో ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. సుమారు 10 మందికి పైగా కూడా ఆర్మీ జవాన్లు గల్లంతైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇది ఒక వైపు అయితే మొత్తం నిన్న జరిగినటువంటి ఈ ప్రకృతి విపత్తుకు మాత్రం ఎంతమంది గల్లంతయ్యారో అసలు ఎవరు సేఫ్ గా, కొంతమందిని అయితే అంటే అధికారికంగా ఆర్మీ రంగంలో దిగింది, మరోవైపు నేషనల్ డిజాస్టర్ టీం రంగంలో దిగి సుమారు నిన్న 35 మందికి పైగా కొంతమందిని సేఫ్ గా రెస్క్యూ చేసి కాపాడారు. అందులో కొంతమంది గాయాలైతే వాటిని ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇంకా అసలు ఏం జరిగింది, ఎంతమంది గల్లంతయ్యారు అనేది మాత్రం ఇప్పటికి కూడా సమాచారం లేదు. సో ఇది ఒక రకంగా ఉత్తరకాశీలో ధరాలి గ్రామంలో నిన్న అంటే ఏదైతే క్లౌడ్ బరస్ట్ వల్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడ్డదా అన్నట్టుగా కూడా భారీ వర్షంతో ఒక్కసారిగా వరద వచ్చి రావడం, వరద దాటికి క్షణాల్లోనే చూస్తుండగానే కళ్ళెదురుగానే తోటి మనుషులు కింద ఉన్నటువంటి మొత్తం కూడా వరద అంతా కూడా ఆ ఊరిని మొత్తం తుడిచిపెట్టుకుంటూ పోతుంటూ చూస్తే సన్నగుదే విధాకంగా భయానకంగా ఉండే. సో ఉత్తరాఖండ్ లో ఈ జరిగినటువంటి ప్రకృతి విపత్తు అందరినీ కలిసివేస్తుందని చెప్పవచ్చు. సహాయక చర్యలు మాత్రం వేగవంతంగా జరుగుతున్నాయి. మరోవైపు ఇదిలో ఉంటే ధరాలికి వెళ్లే గ్రామం ప్రధాన రహదారి అంతా కూడా కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్డు పూర్తిగా విధ్వంసం కావడంతో వందలాది వాహనాలు కూడా అక్కడ మొత్తంగా కూడా నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యల కోసం వచ్చేటువంటి డిజాస్టర్ బృందాలు కూడా కొంత నిలిచిపోయాయి. సో దీంతో సహాయక చర్యలు కూడా కొంత ఆటంకం ఏర్పడుతుంది, ఆలస్యం మొత్తం తెలుస్తుంది. మరోవైపు ప్రత్యేక హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశారు. సో చండీగఢ్ ఎయిర్బేస్ నుంచి ఇప్పటికి కూడా ప్రత్యేక హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగి ఎవరైనా అంటే తీవ్రంగా గాయపడి కావచ్చు, ఎవరైనా ఆపదున్న వారిని వెంటనే రెస్క్యూ చేసి వాటిని సురక్షిత ప్రాంతాల్లో తరలించేందుకు కూడా ఆర్మీ మొత్తం కూడా సిద్ధమైంది. సో నిన్న జరిగినటువంటి ఒక దుర్ఘటన మొత్తం యావత్ దేశాన్ని కూడా కొంత కలిసివేస్తుందని చెప్పవచ్చు. అందులో చూస్తుండగానే క్షణాల్లోనే ఒక ప్రకృతి బీభత్సం జరిగి మొత్తంగా కూడా సుమారు 50 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. సో దీనిపైన అంతా కూడా ఇప్పటికి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Right, Radhakrishna. Thank you for the update. 1345, a major mudslide had come in the Kheergad Nala in this particular village. The complete mid portion of the village has got swept out and the road has got blocked. The villages on both sides have been evacuated by the army column which reached on the ground. Presently, the villages have been asked to stay away from this side as the mudslide is still continuing. One casualty has already been evacuated to the MI room of Harshal, and the rest of the efforts to locate the persons who have got swept away is ongoing.